మహాశివభక్తుడైన రావణుడికి శివుడు ఎందుకు మోక్షాన్ని ఇవ్వలేదో మీకు తెలుసా? రావణుడు మరణించిన తర్వాత శివుడి దర్శనం కోసం మోక్షం కోసం కఠోరంగా తపస్సు చేశాడు. కానీ శివుడు అస్సలు కనిపించలేదు. ఈ విషయాన్ని గమనించిన పార్వతీదేవి రావణుడికి మోక్షాన్ని ఎందుకు స్వామి ప్రసాదించడం లేదు అని ప్రశ్నించింది. దానికి శివుడు ఇలా బదిలిచ్చాడు: విశ్వంలో పాపాలు 3 రకాలుగా ఉంటాయి దేవి. అందులో మొదటిది తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడితే ప్రాయచిత్తం ఉంటుంది, మోక్షం కూడా లభిస్తుంది. రెండవది ఎవరినైనా చంపడం, అపహరించడం లాంటి పాపానికి కూడా ప్రాయచిత్తం ఉంటుందని బదిలిచ్చాడు. వెంటనే పార్వతీదేవి అయితే రావణుడి పాపానికి కూడా ప్రాయచిత్తం ఉంది కదా స్వామి, మోక్షాన్ని ప్రసాదించండి అని శివుడిని కోరింది. దానికి శివుడు ఇలా అన్నాడు: రావణుడు సీతను రావణుడులాగా అపహరించి ఉంటే రావణుడు మరణించిన వెంటనే మోక్షం లభించేది. కానీ రావణుడు సాధు సన్యాసి వేషంలో సీతను అపహరించాడు. అది మహాపాపం. దాని ప్రభావం సనాతన ధర్మం మీద యుగాల వరకు ఉంటుంది. దాని వల్ల మనుషులకి సాధు సన్యాసుల మీద, భగవంతుని మీద నమ్మకం పోయి నాస్తికులుగా మారి అధర్మం వైపు నిలబడతారు. అందుకే సాధు వేషంలో రావణుడు చేసిన మహాపాపానికి ప్రాయచిత్తం లేదని చెప్పాడు. మీరు ఏమంటారు? శివుడు చేసింది కరెక్టేనా? అయితే హర హర మహదేవ అని కామెంట్ చేయండి, లేదంటే జై రావణ అని కామెంట్ చేయండి.